డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వికసిత్ కృషి సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పామాయిల్ రైతాంగానికి కేంద్రం అండగా నిలుస్తుందని అన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని శివరాజ్ సింగ్ సూచించారు. దేశవ్యాప్తంగా పామాయిల్ సాగు పెరుగుతుందన్నారు. भारत सरकार के कृषि राज्य मंत्री आदरणीय भागीरथ चौधरी गारू जी, हमारे राज्य के कृषि मंत्री आदरणीय तुमिल नागेश्वर राव, हमारे एमपी आदरणीय बोडो विश्वेश्वर रेड्डी जी, हमारे दूसरे एमपी कामला किरण रेड्डी जी, एमएलए आदरणीय रंगा रेड्डी जी, कोडंगा रेड्डी जी, राजगोपाल गौड़ जी, परविंदर जी, प्रेम जी, केंद्र व्यवसाय मंत्री गौरवनीय पूज्युలు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ స్టేట్ మంత్రి వర్యులు భాగీరథ్ చౌదరి గారు, గౌరవ శాసనసభ్యులు రంగయ్య గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కిరణ్ గారు తగ్గించారు. దాన్ని మళ్ళీ ప్రధానమంత్రితో మాట్లాడి మళ్ళీ ఇంపోర్ట్ చేస్తే తెలంగాణ రైతే భారతదేశానికి ఎడుగులాయిలో ప్రజలు సమృద్ధి చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుందని కూడా మీకు సందర్భంగా చెప్తున్నాం. అందుకనే సపరేట్ గా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి కేంద్రంలో మనకి ఏమేమి అవసరాలు ఉన్నాయో సహకరించే పథకాలన్నింటి కూడా కొన్ని సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్రం వాడుకోలేదు. అందుకనే రైతులు కొంత నష్టపోయారు. ఫార్మ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, డ్రిప్ కావచ్చు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో మోడీ 11 ఏళ్ల పాలనపై బుక్లెట్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రపంచంలో భారత్ 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. మోడీ 11 ఏళ్ల పాలనలో సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని ప్రధాన్ అన్నారు. దేశ ప్రజల మద్దతు మోడీ 3వ ప్రధాని అయ్యాడని అన్నారు. This is my limited knowledge of Telugu. It's a very classical, old and very cultured language. Being a Oriya person, lot of Telugu speaking people are there in my state also. Just now we have released a booklet of 11 years performance. The title, the template of the booklet itself is ending from Vikasit Bharat in Amrit Kal. Today, we are the 4th largest economy in the world. This is the boldest statement, this is the golden journey from 14 to 25, from fragile 5 to top 4. Today, we are in the 4th position in the global economy. And in those that time, the primary trust was there with us. उस समय में हमारी ऊपर एक आशा थी. There was a trust concept, trust value on us. Yes, Modi can deliver the change. After 11 years, we can say this trust became confidence. आज भरोसा बन चुकी है. इसलिए कभी कभी लोक भाषा में लोग कहते हैं मोदी है तो मुमकिन है. హైదరాబాద్లోని సంక్షేమ భవన్లో మంత్రి సీతక్క అధ్యక్షతన ఎస్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. జీవో 49 రద్దు చేయాలని గిరిజన ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు. గ్రామ సభల అనుమతులు లేకుండా ఏకపక్షంగా జీవో 49 విడుదల చేయడాన్ని గిరిజన ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. తడోప టైగర్ రిజర్వ్ నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కొమరం భీము కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తూ జీవో 49 రద్దు చేయాలని తీర్మానం చేస్తామన్న మంత్రి సీతక్క తెలిపారు. గ్రామ సభల అనుమతులు లేకుండా టైగర్ జోన్ ఏర్పాటు కోసం తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ట్రైబల్లో చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ఎమ్మెల్యేలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను నేను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. కొన్ని చోట్ల రోడ్లు ఊరుకు లింక్ రోడ్లు ఉన్నాయి, కానీ సీసీ రోడ్లు. కాబట్టి ఎమ్మెల్యేల ప్రతిపాదనలు ఒక 50-50 వాళ్ళ ఇష్టం. సీసీ రోడ్లు 50, బీటీ రోడ్లు 50. 75 ఆదిలాబాద్ లాంటి రోడ్ల ఇంకా అసలు లింక్ రోడ్లు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ లింక్ రోడ్స్ కూడా అప్డేషన్ టు అప్డేషన్ అట్లాంటి ప్రతిపాదన కూడా పెట్టమని శరత్ గారికి చెప్తే అట్లాంటి ప్రతిపాదన కూడా ఈ రోజు ఇవాళ రేపు వారు మీ అందరి అభిప్రాయాలు తీసుకొని అంటే ఆ జీవో మాత్రం ఇవాళ రేపు వస్తుంది. ఈ రోజు మేమిద్దరం మాట్లాడినప్పుడు మళ్ళీ రమ్మని కూడా శరత్ గారిని మంచి రిజల్ట్ తో వచ్చారు కాబట్టి ఇంకా 100% మనం రీచ్ కావాలి. తర్వాత
మరి హయ్యర్ ఎడ్యుకేషన్ పోయేటువంటి ఇంటర్ లో ఉండే పిల్లలు బీటెక్ కానీ ఇతరత్ర పోయినప్పుడు పోయినసారి మనం వాళ్ళందరికీ ల్యాప్టాప్స్ గానీ కొంత ట్రావెల్ చార్జెస్ కూడా ఇచ్చినాం. ఈసారి కూడా దాని మీద మన సెక్రటరీ గారు ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే పిల్లలకు మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చదువుకుంటారు. తర్వాత ఈ మీటింగ్ లో కూడా మనం ఆశ్రమ స్కూల్స్ ను మరి కాలేజెస్ గా అప్గ్రేడ్ చేయడం కోసం ఎమ్మెల్యేల ప్రతిపాదన తీసుకోవడం. తర్వాత ఈ రోజు బట్టి విక్రమార్క గారితో కూడా డిప్యూటీ సీఎం గారితో కూడా నేను శరత్ గారు వెళ్ళి మార్నింగ్ మాట్లాడడం జరిగింది. కొన్ని మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా పెండింగ్ ఉన్న విషయం వారు కూడా మీరు వచ్చి చేసుకోండి అని చెప్పడం జరిగింది. దాంతో పాటు మనది ST/SDF ఎస్సీల STF అవుతుంది. సీసీ రోడ్లు మనది సీసీ రోడ్ల బీటీ రోడ్ల అనే కాడ కొంత కన్ఫ్యూజన్ ఉండే. ఆషాఢ మాస బోనాలపై అధికారులతో మంత్రి కొండా సురేఖ హైదరాబాద్లోని సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. బోనాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడ చిన్న పొరపాట్లు కూడా లేకుండా అద్భుతంగా నిర్వహించాలని సూచించారు. మొత్తం 28 ఆలయాల్లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలని బడ్జెట్ లోటు కూడా లేదన్నారు. ప్రభుత్వం నుండి ఇప్పటికే 20 కోట్లు కేటాయించామన్నారు. గతంలో ఏం ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ముందుకు వెళ్లాలని అన్నారు. మరియు రెస్పెక్టెడ్ కమిషన్ ఈ సమీక్షలో మేయర్ గదువల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, డీజీపీ జితేందర్, ఎండోమెంట్ డైరెక్టర్ వెంకటరావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఆషాఢ బోనాల ఉత్సవాలు 2025 స్టేట్ గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్లో జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, బీజేపీ నాయకుడు తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ఫైర్ అయ్యారు. బీసీల పట్ల సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వ్యతిరేక వైఖరిని మార్చుకోవాలని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. 42% బీసీ రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు తమ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మార్చుకోకపోతే ఉక్కనైతుంది, తుఫాను కాదు ఉక్కనే. కాబట్టి ప్రజలను తక్కువ నిర్వహించని చెప్పి తప్పనిసరి 42 పెంచే వరకు కూడా ఈ వాదం ఇంటే కొనసాగుతుంది. మీరందరూ మీ పద్ధతుల ద్వారా మన శ్రేణులకు అందరికి చెప్పి ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి కృషి చేయాలి. లేకపోతే మాత్రం ఈ ప్రమాదం పెంచకపోతే బీసీలందరూ ఓడిపోయినట్టు బీసీలకు దెబ్బ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ విధానాన్ని ప్రకటించాలి. మీరు బీసీ రిజర్వేషన్లు పెంచడంలో మౌనం వద్దు. మిత్రపక్షాలను ఉండండి, ఎట్లనే ఉండండి. ప్రజల కోసం మీరు పోరాడుతున్నారు, పేదల కోసం మీరు పోరాడుతున్నారు. చిన్న పదవులు 2014 తర్వాత మోడీ పాలనలో దేశం దూసుకెళ్తుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. 2047 నాటికి దేశం ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారుతుందన్నారు. ఇటీవల విడుదల చేసిన ఆర్థిక నివేదికలో భారత్ 4వ స్థానంలో ఉందన్నారు. రాబోయే కాలంలో ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చుతూ మరింత ముందుకు వెళ్తామని కాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఆధునీకరించేసి వాటిని పూర్తి చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. కాబట్టి ఈ రకంగా రైతులని ఆదుకున్నది. 1473 మండీలను ఆధునీకరించి ఈనాంకు అనుసంధానం చేసి పారదర్శకంగా వ్యాపారం చేసుకోవడానికి మండీలను కూడా వదలకుండా ప్రజలకు అనుసంధానం చేసినటువంటి 11 ఏళ్లలో అద్భుతమైనటువంటి విజయంగా దీన్ని చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. 370 ఆర్టికల్ ని రద్దు చేసేసి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి, ఒక సంకేతం పంపినటువంటి మోడీ గారి ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా ఆలోచన చేయాల్సినట్టు అవసరం. రామ మందిర ఉద్యమంలో బాలరాజ్ యాదవ్ ని హత్య చేసినటువంటి ISI తీవ్రవాదులు హత్య చేసినటువంటి సంఘటన కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి రామ మందిర కళ నెరవేర్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనం సగర్వంగా సాటి చెప్పుకోవాల్సినటువంటి అంశం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్లో సరైన వివరాలు ఇవ్వలేదని చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ 6 నెలల్లో వస్తుందని రాజాసింగ్ అన్నారు. గత ఎన్నికల్లో ముస్లింస్ ఓటు బ్యాంక్ని మజ్లిస్ బీఆర్ఎస్ కు అమ్మారని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. వచ్చే ఉప ఎన్నికల్లో మజ్లిస్ వ్యక్తులు ముస్లిం ఓటు బ్యాంకును బీఆర్ఎస్ పార్టీకి అమ్ముతారా లేక కాంగ్రెస్ కు అమ్ముతారా చూడాలన్నారు. బీజేపీ గతంలో కుల రాజకీయం జరిగిందని రాజాసింగ్ అన్నారు. ఇప్పుడు కూడా కుల రాజకీయం జరుగుతుందా లేక సీనియర్లకు అవకాశం ఇస్తారని చూడాలని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇక రాజ్యాంగ పరిరక్షణ ప్రాధాన్యం ఎందుకు వచ్చిందనేపై గాంధీభవన్లో చర్చ జరిగిందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగ మనుగడ కష్టమైందని విమర్శించారు అద్దంకి. అన్ని వర్గాలకు రాజ్యాంగ విలువలు తెలియజేసేందుకు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించామన్నారు అద్దంకి. క్షేత్రస్థాయికి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏ విధంగానే సూచనలు వచ్చినప్పటికి కూడా ఈ సందర్భం రాజ్యాంగ పరిరక్షణ ఎందుకు వచ్చింది, దాని యొక్క ప్రాధాన్యత ఎందుకు పెరిగిందనే అంశం మీద విస్తృత చర్చ జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్న తర్వాత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిన ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు తీసుకోవడం, భవిష్యత్తులో తెలంగాణలో ఇలాంటి కార్యక్రమం చేసిందని దేశం మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా ఉండాలని ఒక ఆలోచన వచ్చినాం. చివరికి రాజ్యాంగ పరిరక్షణ మహాసభ పేరు మీద ఒక పెద్ద ఎత్తున రాజ్యాంగంలోని అంశాలన్నీ కూలంకుషంగా ఉండేటట్టుగా ఒక 1,00,000 పైచిలుకు పుస్తకాలు కూడా ముందుగా పంచాలని ఒక ఆలోచన ప్రాథమికంగా వచ్చినాం. రాజ్యాంగం ప్రమాదంలో పడింది అనంటే ఆ దేశంలో ఒక రకమైన సమస్య ఉంటుంది. ఇప్పుడు అదే అప్రకటిత ఎమర్జెన్సీ మాదిరిగా ఏ విధంగా మోడీ గారి ప్రభుత్వం ఉందో ఆ వివరాలని కూడా మేము ప్రచారంలో భాగంగా ముందుకు పెడతాం. క్షేత్రస్థాయికి సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 10th విద్యార్థులకు నగదు పురస్కారాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ క్రాంతి, ఎస్పీ పంకజ్ కుమార్ పాల్గొన్నారు. విద్య ద్వారానే వికాసం సాధ్యమవుతుందని కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. అన్ని రంగాల్లో ఉన్నతంగా ఉన్న వ్యక్తులు కష్టపడి చదివి క్రమశిక్షణతో పైకి వచ్చిన వారినని అన్నారు. విద్యార్థి దశ నుంచి ఉత్తమమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో చేసుకుంటున్నాం. నిన్న ఎమ్మెల్యే గారు కాల్ చేసి మా నియోజకవర్గంలో ఉన్న మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరికీ కూడా 9 లక్షల నగదు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను, మీరు తప్పకుండా రావాలి, మా చిన్నారులను మీరు వచ్చి ఎంకరేజ్ చేయాలి అని చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది. శాసనసభ్యులు వారి నియోజకవర్గంలో ఉన్న విద్యాశాఖకు ఇస్తున్న ప్రోత్సాహం ఎంతో ఆదర్శవంతం. 7 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ నగదు బహుమతి ఇచ్చే కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. దాంతోపాటు 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా మోటివేషన్ సెషన్స్ ఏర్పాటు చేస్తూ వారికి కావాల్సిన ఎగ్జామ్ మెటీరియల్ అందిస్తూ బాగా పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్ కి టీచర్స్ ని ఫెలిసిటేట్ చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు పటాన్చెరు నియోజకవర్గంలో చేస్తున్నారు. సో వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే 10th క్లాస్ పరీక్షల్లో ప్రతిభ చాటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్ స్కూల్స్ లో సాధించి నేడు బహుమతి అందుకుంటున్న విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక కలెక్టర్ ఐఏఎస్ కావాలి, మీరు ఒక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఆర్మీ కావాలి. మీరు పట్టుదలతో ఇంతకుముందు సినిమా చెప్పినట్టు చాలా చక్కటి విషయాలు ఇప్పుడున్న జరుగుతున్న యువత ఎటు మొగ్గు చూపుతున్నారు, ఎటువైపు వెళ్తున్నారని ఆలోచనతో చెప్పడం జరిగిందని. చప్పట్లు కొట్టడానికి నవ్వడానికి చెప్పలేడు, ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి చెప్పడం జరిగింది. కాబట్టి మీ తల్లిదండ్రులు మీకు రోజువారీ మీ టీచర్లతో గడుపుతున్న సమయాన్ని, మీ టీచర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పెడదారి పట్టకుండా మీరు చక్కగా బుద్ధిగా చదువుకొని విద్యావంతులు బుద్ధిమంతులు ఈ ప్రాంతానికి సేవలు అందియాలని చెప్పి, భారతదేశానికి సేవలు అందియాలని చెప్పి నేను భగవంతుని కోరుతా ఉన్నా. ఆ విధంగా మీరందరూ తప్పకుండా మన పటాన్చెరు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రైవేట్ పాఠశాలలు కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, వీళ్ళంతా చదువుకున్న వారంతా బీదవారి పిల్లలే. కాబట్టి ఆలోచనతో మీరు ఈ సమయం అనేది చాలా యాక్సిడెంట్ స్టేజ్ది, ఎటుపడితే అక్కడ ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంటాం. కాబట్టి అవన్నీ ఆలోచన మనిషి తల్లిదండ్రులు ఏ నమ్మకంతో మిమ్మల్ని చదివిస్తా ఉన్నారు. ప్రభుత్వ పరంగా టీచరింగ్ చేస్తున్నారు,
టీచర్స్ ఏ విధంగా మీరు టీచింగ్ చేస్తా ఉన్నారు, ఆ విధంగా ఆలోచన చేసి మీరు ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం. హైదరాబాద్ జీవోదయ హోంలో జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుర్ర కుమారస్వామి జన్మదిన సందర్భంగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ నిర్మల ఆధ్వర్యంలో నడుస్తున్న జీవోదయ హోంలో 150 మంది పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ దళ అధ్యక్షుడు కుమారస్వామి పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం కుమారస్వామి తన జీవితాన్ని అంకితం చేసి సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం సాగిస్తున్నారని బీసీ దళ నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా ఈరోజు అనాథలు, అభాగ్యులు, అమ్మా నాన్న లేని వారు, ఈరోజు అణగారిన వర్గాలు, పేదవారికి విద్య ద్వారానే వారు ఏదైనా సాధించవచ్చని, అంతేకాకుండా బానిస సంఖ్యలను, అక్షరపు అజ్ఞానపు సంఖ్యలను తెంపడానికి విద్య ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే విద్య భవిష్యత్ తరాలకు పునాది. అందుకే ప్రతి ఒక్కరూ విద్య ద్వారా మనము అన్నింటి నుంచి విముక్తి పొందాలి అని అన్నాడు అంబేద్కర్ కావచ్చు, పూలే. అంతేకాదు ప్రతి కష్టం ఒక సవాల్ మార్చుకొని ప్రతి కష్టాన్ని మనం ఒక అవకాశంగా మారి ప్రతి సవాల్ని మనము ఎదుర్కొని ముందుకు సాగాలి. ప్రతి సవాల్ని మనం ఒక పదునైన ఆయుధంగా మనం మలుచుకోవాలని, ముందుకు పోవాలని, అప్పుడే విజయాలు సాధించవచ్చు. చీకటి తర్వాత వెలుగు వస్తుంది, చంద్రుడు పోయిన తర్వాత అలాగే మన కష్టాల నుంచి అవన్నీ వెళ్ళి సుఖాలు, సంతోషాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ప్రతిరోజు మనం ఉదయం లేచిన తర్వాత మనము లక్ష్యము, గమ్యాన్ని పెట్టుకొని దాన్ని నెరవేర్చుకోవడానికి మనలో ఉన్న అంతర్లీన శక్తిని ఈ రోజు ఇక్కడ నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం. ఈ సందర్భంగా లోని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ హాస్పిటల్ వద్ద రోగుల సహాయకులకు ఆహారాన్ని అందించారు. ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక్కరోజే కాకుండా సంవత్సరం పొడుగు ఎవరికి తోచిన విధంగా పేద వర్గాలను ఆదుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడైతే పేదరికం ఎక్కడ కూడా నిర్మూలన కాలేదు. అదేవిధంగా మనం చెప్తున్నాము హైటెక్ సిటీ నిర్మిస్తున్నాం, స్మార్ట్ సిటీ నిర్మిస్తున్నాం, కానీ ఈ పేద వర్గాల యొక్క ఆరోగ్యం దృష్ట్యా, విద్యా దృష్ట్యా ఎక్కడ కూడా మార్పు చెందలేదు. కాబట్టి కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక చొరవ చూపి పేద వర్గాలకు, అదేవిధంగా అకామిడేషన్ హాస్పిటల్లో ఉండే వారికి ప్రైవేటు హాస్పిటల్లో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ప్రభుత్వం దిక్కుమొక్కులేని ప్రజలు ఇక్కడికి వస్తారు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని వీరికి అకామిడేషన్, ఆహారం కూడా ప్రతిరోజు టైం క్రమబద్ధీకరంగా వచ్చే విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకొని ఇక్కడ వచ్చే పేషెంట్లకు ఇస్తున్నారు. దాంతోపాటే వాళ్ళ బంధువులు ఉండే వారికి కూడా అకామిడేషన్, అదేవిధంగా 3 పూటలు తిండి పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలని వైద్య ఆరోగ్య శాఖ దామోదర్ రాజనరసింహ గారిని, ముఖ్యమంత్రి గారిని ఇక్కడ నుంచి వినతి చేస్తున్నాం. హీరో మంచు విష్ణు తక్షణమే క్షమాపణలు చెప్పాలని బ్రాహ్మణ సమాజం డిమాండ్ చేసింది. కన్నప్ప మూవీలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. తక్షణమే కన్నప్ప సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేశాయి మల్కాజ్గిరి బ్రాహ్మణ సంఘాలు. గతంలో కూడా మంచు కుటుంబం ఇలానే బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమా చేపట్టి ఆ పాప మూట కట్టుకున్నారని ఫైర్ అయ్యారు. వారి కుటుంబం ఇప్పుడు కుక్క చింపిన విస్తరాకుల మారినా బుద్ధి మార్చుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే కన్నప్ప మూవీని విడుదల చేయకుండా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తక్షణం ఈ కన్నప్ప సినిమాలో నీ కన్నప్పగా నువ్వు ఈ యొక్క సినిమాకి అనర్హుడివి, మరియు ఈ బ్రాహ్మణ జాతిని నువ్వు ఆహ్వానం చేయటం అనేది చాలా దుర్మార్గ చర్యగా బ్రాహ్మణులు భావిస్తున్నారు. జాతి కూడా ఈ సనాతన ధర్మం ఎప్పటి నుంచో వచ్చింది. నువ్వు ఇలా ఇటువంటి బ్రాహ్మణుల తరఫున అడ్డు పెట్టుకుని ఈ యొక్క కన్నప్ప సినిమాలో నటించేదానికి నువ్వు అనర్హుడివి. నీవు నీ యొక్క సినిమాలోని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో విరక్తి చెంది నువ్వు ఒక సినిమా నటుడి కింద కూడా కాదు, కానీ ఈ కన్నప్ప భక్తి శివభక్తుడైన ఆయన్ని అడ్డు పెట్టుకుని ఇవాళ వీళ్ళని కించపరచడం, నీ యొక్క ఇమేజ్ ని పెంచుకునే దానికి చేస్తున్నావు. ఇది చాలా దుర్మార్గపు చర్య. తక్షణం నువ్వు ఇమీడియట్లీ బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ యొక్క కన్నప్ప సినిమా మీద హైకోర్టులో రివ్యూ ఉంది. ఇటువంటి సినిమాని రీజనల్ సెన్సార్ సినిమా బోర్డు రీజనల్ ఆఫీసర్ వారికి తక్షణం ఈ సినిమాని రద్దు చేయాలి. ఈ యొక్క రద్దు చేసి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా, మరియు ఈ మనోజ్ విష్ణుకి చెప్తున్నాం, మీ ఫ్యామిలీ బ్రాహ్మణ వ్యతిరేక చర్యగా ఉన్నది. దానికి పర్యావరణం మీకు తెలుసు. మీ కుటుంబం రోడ్డు పాలయ్యి కుక్కలు చింపిన విస్తరలాగా కాకుండా నువ్వు ఇప్పటికైనా సరే ఈ యొక్క కన్నప్ప లాంటి మహాభక్తుడి వేషానికి విరమించుకుని బ్రాహ్మణ జాతికి క్షమాపణ చెప్పి ఈ సినిమాని ఇంకొకళ్ళకి అవకాశం ఇచ్చి నువ్వు తప్పుకుంటే చాలా మంచిది. ఈరోజు కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని మాకు తెలిసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే సమాజంలో ధర్మం వైపు ఉండే
ఒక కులాన్ని కించపరిచే విధంగా ఈ సినిమా వాళ్ళు చేయడం చాలా దౌర్భాగ్యము. మీరు సినిమాలు చేసుకోండి, కానీ ఏ కులాన్ని కూడా కించపరిచే విధ సన్నివేశాలు ఉండడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదివరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆ సినిమా వాళ్ళు చేపడితే తగిన బుద్ధి కూడా చెప్పాము, కానీ మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించి అది ఏ కులమైనా కానివ్వండి, ఒక కులాన్ని కించపరిచే విధంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం కూడా మన యొక్క దౌర్భాగ్యం. ప్రభుత్వం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా రుద్రవీణ సేవా సమితిగా డిమాండ్ చేస్తూ రాజేంద్రనగర్లో జరిగిన జెండా హత్యల కేసును పోలీసులు ఛేదించారు. గతంలో ఈ వృద్ధ దంపతుల వద్ద పనిచేసిన పాత డ్రైవర్ అతని స్నేహితుడే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్ అబ్దుల్లా, రిజ్వాన్ అనే వృద్ధ దంపతులు రాజేంద్రనగర్ సర్కిల్ జనచైతన్య వెంచర్ ఫేజ్ 2లో అపార్ట్మెంట్లో ఉంటున్నారు. నిందితుడు సల్మాన్ షేక్ అబ్దుల్లా వద్ద 2.5 ఏళ్లు డ్రైవర్గా పనిచేశాడు. 10 నెలల క్రితం అతన్ని పని నుంచి తొలగించారు. అవమానించారని ఆగ్రహం పెంచుకున్న సల్మాన్ వారిని ఎలాగైనా హత్య చేయాలనుకున్నారు. అందులో భాగంగానే తన స్నేహితుడితో కలిసి వారిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. జూన్ 5న ఒకరు బురకాతో మరొకరు మాస్క్, క్యాప్ పెట్టుకుని వారి ఇంటికి వెళ్లారు. వృద్ధ దంపతులకు సన్నిహితులమని వాచ్మెన్ కు చెప్పడంతో వారిని లోపలికి అనుమతించారు. దీంతో వారు లోపలికి వెళ్లి వారిని హత్య చేశారు. హత్య చేసిన తర్వాత సహాయకుడిగా వచ్చిన వ్యక్తి వెంటనే వెళ్లిపోగా సల్మాన్ మాత్రం అక్కడే కాసేపు ఉన్నాడు. నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు.